ఇంకా చూడండి ఇలాంటి వీళ్ళకి ఏం చెప్పాలి మనం? 100 రూపాయలకే బీర్ ఇవ్వాలట. ఇట్లాంటి వాళ్ళు ఎవరి కోసం ఇవి చెప్పండి? ఒక పక్కన ఆకలి చావులు వస్తున్నారు, ఒక పక్కన ఉద్యోగం లేక వీళ్ళు చచ్చిపోతున్నారు, మరో పక్కన భయంకరమైన సందర్భాలు. 100 రూపాయలు బీర్ ఇవ్వాలి. ఎవరికి బీర్ ఇవ్వాలి 100 రూపాయలు? అదేనా? ఇలా బీర్లు, మందు, విస్కీ అన్ని నిజంగా బంద్ చేయాలి. ఇలా కుటుంబాలు ఇలా చాలా వరకు చిన్న వయసులో ఇలా తాలిబొట్టు తెంపుకున్నటువంటి అనేక మంది కుటుంబాలు ఇలా తాగుడుకు బానిసలే వాళ్ళ జీవితాలు రోడ్డు మీద వేసుకున్న కుటుంబాలు కోకలలో ఉన్నాయి. ఇలా తెలంగాణ అత్యధికంగా తాగి ఇలా చనిపోయిన వాడి కుటుంబాలు కోకలను వాళ్ళ మీద సర్వే చేస్తే ఈ తాగుడుకు బానిసైన కుటుంబాలు ఎక్కువ ఉంటాయి. ఈయన మాత్రం 100 రూపాయలకు బీర్ ఇవ్వాలని ఆయన చెప్తున్నాడు. ఇక ఏం చెప్తారు? ఎడిపోతుంది చూడండి. ఇదా మనం కావాల్సిన ఉద్యోగం కావాలని అడగాలి. కానీ ఇలా ఏదైతే ఉచిత పథకాలు ఇలా రాజ్యాంగం బతకాలని చెప్పాలి కానీ 100 రూపాయలకే బీర్ ఇవ్వండి ఆయన ధర్నా రాష్ట్రాలు ఇస్తున్నాడు. డిమాండ్ ఎట్లుందో ఎవరి కోసం మనం చేస్తున్నాం? ఎడిపోతుంది సమాజం. రాష్ట్రాలు అత్యధికంగా మందు బాబులు. మా వల్లే రాష్ట్రానికి నెలకు 4,000 కోట్ల ఆదాయం అట. నిజమే మరి, వాళ్ళ వల్లనే నిజంగా ఆదాయం. కానీ ఈ విధంగా ఉంటా అనుకోలేదు. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ప్రతినిధి మెమరాండం. తాగుబోతుల సంఘం ఎక్కడ ఇచ్చిలో? ప్రజావాణిలో ఇచ్చిలట. ప్రజావాణిలో తాగుబోతుల సంఘం ఇచ్చిలట. ఎవరికి? సీఎం గారికి ఇది ఇచ్చిల్లు.